నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జనవరి 24, 2026 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ముఖ్యమైన యోగము మకరంలో మనకి ఈ 4 గ్రహాలు అత్యంత ప్రభావితమైన గ్రహాలు అక్కడ కూటమిగా ఉన్నాయి. అవి ఏవంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. అయితే ఈ యొక్క ఫలితాలు ఎలా చూపిస్తున్నాయంటే పనిలోను, వ్యాపారంలోను, కుటుంబ బాధ్యతల్లోనూ వీటి యొక్క ప్రభావము కనబడుతోంది. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా మనసు మీద, ఆలోచనల మీద స్థిరమైన ప్రభావాన్ని చూపించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి అధికారం మీద, మనసు మీద, కొత్త ఆలోచనల మీద, నిర్ణయాల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తోంది. సూచనలు ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనసును కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఓర్పు చాలా అవసరం మీకు. అయితే పరిహారంగా శని భగవానుడికి నల్ల నువ్వులతో ఆ స్వామివారికి అభిషేకం చేసుకునేటప్పుడు పాద దర్శనం చేయకండి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే కలిసి వచ్చే కలర్స్ ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 6, 7. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలతో పాటు కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో కలతలు, ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో డెవలప్మెంట్ అనేది గోచరిస్తున్నది. వ్యాపారాల్లో పెట్టుబడులకు ఈ రోజు చాలా అత్యున్నతమైన మంచి రోజు కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. కానీ డాక్యుమెంటేషన్లో కానీ లేదంటే చెక్కులు రాయడంలో కానీ ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు కానీ ఈ రోజైతే పెట్టకండి. చెప్పదగిన సూచన వివాదాలకు దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శనివారం రోజు శని భగవానుడికి నల్లని వస్త్రము లేదా నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే కలర్స్ క్రీమ్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 2, 5, 3. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, ప్రయాణాలు, ఆలోచనలు, కమ్యూనికేషను, వ్యాపారము, వ్యవసాయము ఈ రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి ఈ రోజు ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారిని పాద దర్శనం మాత్రమే చేయండి తప్ప ముఖ దర్శనం ఈ రోజు చేసుకోకుండా నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, 4. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగాను, కుటుంబ పరంగాను, వ్యాపార పరంగాను చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని పనులు అప్రయత్నంగానే జరిగిపోయే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. సూచనలు ఏంటంటే అనవసరమైన ఖర్చులు వచ్చి పడే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 6, 9. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్య సమస్యలతో పాటు వ్యాపారంలో ఇబ్బందులు వచ్చే అవకాశము, కొన్ని వ్యాపారాలు మూతపడే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు, రైతులకు ఈ రోజు ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. రుణభారం పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది భూమిని అమ్ముకోవలసిన పరిస్థితి, వ్యవసాయము సాగని పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే సానుకూలమైన పరిష్కారం కోసము మీరు తప్పనిసరిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు అయితే కనిపించట్లేదు. సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజు ఏ పని చేసినా మీ కులదైవాన్ని కానీ, మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని పెట్టడంతో పాటు నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే కలర్స్ గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 3. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఇంట బయట కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. భయాందోళనలు కలుగుతాయి. మీరు పనిచేసే రంగంలో తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతోంది. మీరు మీ సహోద్యోగులు కానీ, మీ సహచరులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ప్రవర్తించే తీరు కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరైనా మీకు స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఉంటే వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రమాదాలు కానీ, అనారోగ్య స్థితి కానీ, డాక్టర్ పర్యవేక్షణ కానీ
అంటే డాక్టర్‌ని చూడవలసిన పరిస్థితి గాని ఏర్పడేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చెప్పదగిన సూచన ఏంటంటే గనక కొంత రెస్ట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది. అవసరమైతే రెస్ట్ తీసుకునే ప్రయత్నమే చేసుకోండి. పరిహారంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో శని భగవానుడిని తప్పనిసరిగా దర్శించడంతో పాటు శని భగవానుడిని దర్శించడం అంటే ముఖ దర్శనం అని కాదు. నవగ్రహ ఆలయంలో శని భగవానుడిని పూజ చేయించుకోవడం కానీ, ఆ స్వామివారిని తలుచుకోవడం కానీ, ప్రదక్షిణలు చేయడం కానీ ఇలాంటి పనులు చేయవలసిన పరిస్థితి. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 6, 5. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో కొంత ఇబ్బంది వాతావరణం కనబడుతోంది. ఒత్తిడి కూడా కనబడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ, క్రియేటివిటీ, కమ్యూనికేషను ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్లకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క అవకాశాలు కానీ, మీ యొక్క ఏదంటే కోరికలు కానీ, లేదంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ గోల్స్ కానీ తీరని పరిస్థితి ఏర్పడుతోంది. కొంచెం ఆలోచించి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. అగ్రెసివ్ నేచర్‌ని ఈ రోజు అస్సలు పెట్టుకోకండి. అయితే సూచన ఏంటంటే గనక మీరు ఏ పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓర్పు కలిగి ఉండండి. పరిహారంగా శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 6, 9. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనము, గృహ యోగము కనిపిస్తోంది. అయితే కొత్తగా వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. స్థిరచర ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు పంట చక్కగా వచ్చే అవకాశము, రుణాలు తీరిపోయే అవకాశం కనబడుతోంది. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసుకోండి. కుటుంబ సమస్యలు కొద్ది తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తున్నది. విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు స్థానచలనాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన వివాదాల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అనవసరమైన మాటలు కానీ, అనవసరమైన సలహాలు కానీ ఈ రోజు అస్సలు ఇవ్వవద్దు. పరిహారంగా ఈ రోజు మీరు ఏదైనా విష్ణు సంబంధిత ఆలయం కానీ, నవగ్రహ ఆలయం కానీ సందర్శించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే కలర్స్ మెరూను, కలిసి వచ్చే సంఖ్యలు 3, 6, 8, 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగతంగా అభివృద్ధి కనబడుతోంది. ధన సంపాదన పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ఈ రోజు దిగ్విజయంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే కొత్త అవకాశాలు వచ్చినప్పుడు కొంతమంది తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. రుణాలు తీర్చివేసే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు రాజకీయ నాయకులకు ఒక కీలకమైన పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చే ప్రయత్నం చేయకండి. నిర్ణయం తీసుకునేటప్పుడే మీరు 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ దర్శనంలో శని భగవానుని ప్రత్యేకంగా దర్శించి పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, 5. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పనిలో విశేషమైన మార్పు చేర్పులు గమనించవచ్చు. ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యాపారము విశేషమైన లాభాలతో ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. వ్యాపార విస్తరణకు కానీ, పెట్టుబడులకు కానీ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబంలో కూడా సానుకూలమైన వాతావరణం, ఒక శుభవార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి, సంతోషానికి గురి చేసే అవకాశం కనబడుతోంది. అయితే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి కానీ ఈ రోజు మీకు అత్యంత శుభదినము. అయితే సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, లేదా అంటే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1, 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. విజయమైతే తథ్యము. కాకపోతే 1, 2 సార్లు చూసుకుని వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 3. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాల మీద పెద్ద దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. నమ్మిన స్నేహితులే కానీ, నమ్మిన వాళ్ళు కానీ మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వార్త మీకు ఇబ్బందికరంగాను, బాధాకరంగాను ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో మనోధైర్యంతో ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కనుక ధైర్యంగా కొత్త కొత్త ప్రయత్నాలు ప్రారంభించుకోండి. అనుమానంతో అయితే మాత్రం అస్సలు ముందుకెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి మీ వంతుగా ఏదైనా పూజ కానీ లేదా దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలర్, కలిసి వచ్చే సంఖ్య 7, 8, 9.
తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి, దూర ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనం కనబడుతోంది, ప్రయాణాల వల్ల లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా ఈ రోజు విశేషంగా ఉండబోతోంది, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి, అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. అయితే ఈ రోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా దేవాలయాన్ని దర్శించే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయం కానీ లేదా అంటే శివాలయం కానీ అక్కడికి వెళ్ళి మీ యొక్క ఇబ్బందిని చెప్పుకుని మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచిగా ఉండే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలర్స్ సీ గ్రీన్ కలరు, ఆకుపచ్చ రంగు. కలిసి వచ్చే సంఖ్యలు 2, 8, 6. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే ఈరోజు శనివారం కావడం మూలంగా మీరు అసాధారణమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలు జాగ్రత్తలు కాదు, ఎక్స్ట్రాడినరీ జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు. అయితే క్రమశిక్షణ, పని, ఆర్థిక వ్యవహారాలు మాత్రము చాలా కీలకంగా చూసుకోండి. అయితే ఈరోజు చేసినటువంటి పూజ కానీ దానం కానీ మీకు ముందు ముందు భవిష్యత్తులో స్థిరత్వాన్ని, సంపదను, దోషాలను పోగొట్టడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రోజు చెప్పదగినటువంటి గోచారీత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.